హాయ్ ఫ్రెండ్స్, బటర్ఫ్లై హ్యాండ్స్ మోడల్ ఎలా కుట్టాలో కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తున్నాను చూడండి. కుట్టేది కటింగ్తో పాటు కుట్టడం కూడా ఎలా నేర్పిస్తున్నానో చూడండి. ఫస్ట్ క్లాత్ని తీసుకున్న తర్వాత పొడవు 15, పైన 3 ఇంచులు, కింద 7 ఇంచులు పెట్టిన తర్వాత 15 దానికి క్రాస్ గీయాల. గీసిన తర్వాత కటింగ్ చేసేయాల్సి వస్తుంది. వీడియోలో స్కిప్ చేయకుండా నీట్గా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇవి బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు దీన్ని. ఇప్పుడు ట్రెండ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ హ్యాండ్స్ మీకు చూపించాలి అని అనుకున్నాను. చూడండి ఒకసారి. ఫస్ట్ మెయిన్ క్లాత్ని హ్యాండ్స్ మామూలుగా కటింగ్ చేసుకొని కుట్టుకోవాలి. మామూలు హ్యాండ్స్ మాదిరిగా కటింగ్ చేసి కుట్టుకోవాలి. దాని తర్వాత వేరే క్లాత్ని పెట్టి కుట్టాల్సి వస్తుంది. వీడియోలో చూసినట్టు కరెక్ట్గా చూసి నిదానంగా కుట్టుకోండి. మీరు హ్యాండ్స్ ఇంట్లోనే నీట్గా నేర్చుకోవచ్చు. బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు దీన్ని. కొత్త మోడల్ ఇది. చూడండి ఒకసారి. హ్యాండ్స్ మామూలుగా అవుట్లైన్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేయాలి. డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత దానికి లేస్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. నీట్గా చూడండి. ఇలాంటి వీడియోస్ వెరైటీ వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, చూస్తూ ఉండండి. నీట్గా అట్లాగా లేస్ పెట్టేయాలి. దానికి కుచ్చుళ్ళు స్టెప్ బై స్టెప్ కుచ్చుళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఒకసారి నీట్గా చూడండి. ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఆది ప్రకారము కరెక్ట్గా కటింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి ఒకసారి. వీటిని బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు. 7 ఇంచుల దగ్గర నుంచి హ్యాండ్ కుట్టాలి. అటుపక్క 7 ఇటుపక్క 7 నుంచి కుట్టాల్సి వస్తుంది. చూడండి ఒకసారి. నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా కుట్టుకోండి. ఇంట్లోనే ఈజీ మెథడ్తో ఇంట్లోనే కూర్చొని కుట్టుకోవచ్చు. కుచ్చులు అక్కడ పైన వేస్ట్ క్లాత్ ఉంటుంది కాబట్టి దాన్ని కుచ్చులు పెట్టాల్సి వస్తుంది. మిగిలిన క్లాత్ని అట్లా కుచ్చులు పెట్టి కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చు. ఇట్లాంటి వీడియోస్ మరిన్ని పెడుతూ ఉంటాను. మీకు అవసరం వస్తుంది అని అనుకుంటున్నాను. చూసి ఇంట్లోనే నేర్చుకోండి. వీటిని బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు. 7 ఆ నుంచి 7 7 చూడండి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. చూడండి. బాయ్ ఫ్రెండ్స్.